హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాకీ టాకీస్. ఒకసారి ఈ ఫోటోలు రెండు చూడండి. ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోస్లో మీరు మొదట్లో చూసిన ఫోటో విజయ్ సేతుపతి తన కెరీర్ మొదట్లో బతకడం కోసం దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ అకౌంటెంట్గా పనిచేసినప్పుడు ఫోటో. అలాగే సెకండ్ ఇమేజ్లో ఉన్న ఫోటో అదే విజయ్ సేతుపతి దుబాయ్లో తన మూవీ ప్రమోషన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ప్రపంచంలోనే అతి పెద్దదైన బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ మీద తన ఫోటోని తన మూవీ పోస్టర్ని వేశారు. అసలు ఇది ఎంత పెద్ద సినిమాటిక్ ఎలివేషన్ సీనో తెలుసా? దీని మీద ఒక సినిమా స్టోరీ తీయొచ్చు. ఇప్పుడు ఆ స్టోరీ ఏంటో మీకు చెప్తా వినండి. ఓకే, సినిమా స్టోరీలోకి వెళ్తే స్టోరీ ఫస్ట్ హాఫ్ ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలోని తమిళనాడులో సంథింగ్ ఒక ర్యాండమ్ ప్లేస్ విజయ్ సేతుపతి ఎక్కడైతే ఉంటాడో అక్కడ. అయితే అప్పటికే హీరో డిస్కస్ చేస్తుంటాడు ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి కూడా. నేను ఇలా దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నా, అక్కడికి వెళ్ళి ఏదైనా పని చేసుకొని డబ్బు సంపాదించడం, డెవలప్ అవ్వడం కోసం, జీవితంలో ఒక మెట్ట ఎదగడం కోసం అని ఇండియాలో ఉంటే కుదరదని చెప్పేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో డిస్కస్ చేసి అక్కడ ఇండియాలో ఫ్లైట్ ఎక్కి దుబాయ్ వస్తాడు. ఇక్కడ దుబాయ్ వచ్చి ఇతను చేసిన పని ఏంటి, అకౌంటెంట్ కదా. సో అకౌంటెంట్గా కొన్ని రోజులు పని చేస్తాడు. పని చేసి బాగా డబ్బులు సంపాదిస్తాడు, బాగా మంచిగా రెండు చేతులు తనకు సరిపోయేంత. బట్ డబ్బులు అయితే సంపాదిస్తాడు కానీ ఆత్మసంతృప్తి ఉండదు. ఎందుకంటే తన కోరిక ఏంటంటే తనకు ఒక యాక్టర్ అవ్వాలి, నటుడు అవ్వాలని కోరిక. డబ్బులు సంపాదించాడు బట్ ఆత్మసంతృప్తి లేదు. సరేలే ఇక్కడ చేసే పని ఏదో ఇండియా పోయి చేద్దాం, అలాగే అడపదడప అక్కడ సినిమా ప్రయత్నాలు కూడా చేద్దాం అనుకొని అనే ఉద్దేశంతో దుబాయ్లో ఫ్లైట్ ఎక్కి ఇండియా వస్తాడు. ఏంటి అలా ఫ్లైట్ ఎక్కి రావడం అనేది ఆ ఫ్లైట్ చూపించి సంథింగ్ ఇంటర్వెల్ కార్డ్ చేస్తాం, అది ఇంటర్వెల్ అనమాట. అంటే నేను చాలా సింపుల్గా చెప్తాను, బట్ సినిమాలు చేస్తే ప్రతి సీను ఇలా చాలా పెద్దగా ఎక్స్ప్లెయిన్ అవుద్ది, వాళ్ళ డైలాగ్ కన్వర్జేషన్స్ ఇవన్నీ. బట్ నేను జస్ట్ ఒక స్టోరీ లైన్తో చెప్తున్నా. సో అలా డబ్బులు సంపాదిస్తున్నాడు దుబాయ్లో, బట్ ఆత్మసంతృప్తి లేదు. తన కోరిక ఏంటి, నటుడు అవ్వాలని, యాక్టర్ అవ్వాలని. సో అలా ఫ్లైట్ ఎక్కి ఇండియా రావడం అనేది ఆ ఫ్లైట్ని చూపించి అది ఇంటర్వెల్ కార్డ్ అనమాట, అక్కడ ఇంటర్వెల్. ఇక అలా ఫ్లైట్ ఎక్కి ఇండియాకి రాగానే సెకండ్ హాఫ్ అనమాట. ఈ సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుంది, విజయ్ సేతుపతి ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చి కార్తిక్ సుబ్బరాజ్తో కలిసి షార్ట్ ఫిల్మ్స్ తీశాడు, మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. ఆ షార్ట్ ఫిల్మ్స్ మంచి హిట్ అయ్యాయి, మంచి పేరు కూడా తెచ్చుకున్నాయి. సో ఆ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో ఛాన్స్ కూడా ఏంటి, ఎవరైతే కార్తిక్ సుబ్బరాజ్తో షార్ట్ ఫిల్మ్ తీశాడో అదే డైరెక్టర్తో ఫ్యూచర్ ఫుల్ లెంత్ ఫిల్మ్ అనమాట, ఫ్యూచర్ ఫిల్మ్ కూడా చేశాడు. సో అదే కార్తిక్ సుబ్బరాజ్తో పిజ్జా ఫిల్మ్ తీశాడు, పిజ్జా హిట్ అయింది. పిజ్జా తర్వాత మళ్ళీ మంచి మంచి సినిమాలు వచ్చాయి, మంచి మంచి అవకాశాలు వచ్చాయి, అంచెలంచెలుగా డెవలప్ అవుతూ వచ్చాడు. చాలా మంచి సినిమాలు పడ్డాయి, పేర్లు చెప్పను, బట్ చాలా మంచి మంచి మూవీస్ అయితే పడ్డాయి. సో అలా అంచెలంచెలుగా ఎదుగుతాడు, మంచి 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 ఫాలోయింగ్ చేసుకుంటాడు, మంచి క్రేజ్ చేసుకుంటాడు. ఎంతకంటే ఒక టైంలో ఇండియా మొత్తం విజయ్ సేతుపతి గురించి మాట్లాడుతుంది, మంచి వర్సటైల్ యాక్టర్ అని. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రతి దాంట్లో తనకు మంచి మంచి మూవీస్ పడ్డాయి. సో ఇప్పుడు ఇతను లైఫ్లో అలా ఎదిగాడు అనమాట. ఇండియా రావడం, షార్ట్ ఫిల్మ్స్ చేయడం, సినిమాలో ఛాన్స్ రావడం, మంచి మంచి సినిమాలు పడడం, మంచి ఎదగడం, మంచి పేరు రావడం, ఇంత క్రేజ్ ఉంది ఇప్పుడు అతనికి. ఆ క్రేజ్లో భాగంగా వచ్చిన మూవీనే ఈ మహారాజా మూవీ. ఇదే ఈ సినిమా క్లైమాక్స్ అనమాట, ఈ మహారాజా మూవీ సీన్. ఏ దేశానికి అయితే తను బతకడం కోసం అని వెళ్ళాడో ఇప్పుడు అదే దేశానికి తన మూవీని ప్రమోట్ చేసుకోవడానికి వెళ్తున్నాడు. ఏంటి సెకండ్ హాఫ్లో తన మహారాజా మూవీని ఆ బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ పైన తన ఫోటో పోస్ట్ వేసి ప్రమోట్ చేసుకోవడం కోసం వెళ్తున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న సీన్ ఉంది, యాక్చువల్గా అది ఫస్ట్ హాఫ్లో జరుగుతుంది. అదే ఈ క్లైమాక్స్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. అండ్ ఇదే హైలైట్ కూడా ఏంటంటే విజయ్ సేతుపతి అనే కాదు, మనం కూడా మన ఫ్రెండ్స్తో ఒక హైదరాబాద్ కూడా వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న ఫేమస్ ప్లేస్ అన్నిటి తిరిగి చూస్తాం, చార్మినార్ లాంటివి అట్లా ఇలాంటివి. సో అలాగే దుబాయ్లో బుర్జ్ ఖలీఫా అనేది చాలా అతి పెద్ద బిల్డింగ్, ప్రపంచంలోనే అతి పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ చూడడానికి తన ఫ్రెండ్స్తో కలిసి విజయ్ సేతుపతి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు అనుకుంటాడు, వామ్మో ఈ బిల్డింగ్ ఏంటో నాయన ఇంత పెద్దగా ఉంది, అసలు ఈ బిల్డింగ్ ఇంత పెద్దగా ఉందంటే ఆ బుర్జ్ ఖలీఫా మీద పెద్ద పెద్ద సెలబ్రిటీస్, హీరోస్, రాజకీయ నాయకులు ఫోటోలు అనేవి వేస్తారనమాట. సో వాళ్ళని చూసి వామ్మో ఈ బిల్డింగ్ ఎంత పెద్దగా ఉంది, అసలు ఈ బిల్డింగ్ పై ఫోటోలు ఉన్న ఈ మనుషులు ఇంకెంత గొప్పలో అనుకుంటాడు. అండ్ అలాగే నా లైఫ్లో ఒక్కసారైనా ఈ బుర్జ్ ఖలీఫాలోకి వెళ్తానా, అందులో స్టే చేస్తానా అని అనుకుంటాడు. ఏంటి ఫస్ట్ హాఫ్లో ఈ సీన్ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లోకి వస్తే అతను మహారాజా మూవీని ప్రమోట్ చేసుకోవడానికి దుబాయ్ వస్తాడు. వచ్చి ఆ బుర్జ్ ఖలీఫా మీద తన ఫోటోని, తన మహారాజా మూవీ పోస్టర్ చూస్తుంటాడు. జస్ట్ అలా చూస్తూ ఉంటాడు. ఇలా చూస్తూ ఉన్నప్పుడు చెప్పా కదా, ఫస్ట్ హాఫ్లో తన ఫ్రెండ్స్తో బుర్జ్ ఖలీఫా చూడడానికి వెళ్ళి అసలు నేను ఇందులోకి వెళ్తానా, ఒక్కరోజు అయితే ఉంటానా, అసలు ఆ బుర్జ్ ఖలీఫా మీద ఉన్న ఆ ఫోటోలో ఆ వ్యక్తులు అనంత గొప్పలు ఏదైతే అనుకుంటారో ఫస్ట్ హాఫ్లో అనుకున్న ఆ సీను ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్లోకి అతను బతకడం కోసం అని వచ్చిన ఆ దేశంలోనే తన మూవీ ప్రమోట్ చేసుకునే ఈ సీన్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ బుర్జ్ ఖలీఫా మీద తన ఫోటోని చూస్తున్నప్పుడు ఆ ఫస్ట్ హాఫ్లో ఆ ఫ్రెండ్స్తో అనుకున్న సీను పక్కన ఇది ఉంటుంది. అండ్ ఇంక పక్కన ఇప్పుడు తన ప్రజెంట్ తన బుర్జ్ ఖలీఫా మీద తన మూవీ పోస్టర్ని తన ఫోటోని చూడడం అనేది ఉంటుంది. ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. లైఫ్లో ఒక్కసారైనా బుర్జ్ ఖలీఫాలో ఉంటాను అనుకున్న వ్యక్తి ఇక సెకండ్ హాఫ్లో, ఇది సినిమా కాదు రియల్ లైఫ్ అనమాట. విజయ్ సేతుపతి లైఫ్లో జరిగింది, ఇందాక మీరు ఫోటోలో చూశారు కదా, అది రియల్. ఇది క్లైమాక్స్. అది ఏదో సినిమా కాదు, కట్టుకథ కాదు, ఏం కాదు. ఇది రియల్ లైఫ్లో జరిగిన రియల్ సీను. ఇంతకంటే గొప్ప ఎలివేషన్, ఇంతకంటే మాస్ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో
అందులో ఒక్కొక్కసారైనా వెళ్తానా అనుకున్న వ్యక్తి అదే బిల్డింగ్ పైన తన ఫోటో, తన మూవీ పోస్టర్ పడడం, దాన్ని అతను అలా చూడడం, ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ హాఫ్లో అతను అనుకున్న డైలాగ్స్ అన్ని రెండు ఆ మౌంటేజ్ పక్కన కనపడడం. ఇది క్లైమాక్స్ ఏ ఫిల్మ్ బై రాకేష్ కోలా. ఇది ఒక మనిషి విజయ్ సేతుపతి లైఫ్లో జరిగిన ఒక అద్భుతమైన సినిమాటిక్ బట్ అది రియల్గా జరిగిన సినిమాటిక్ ఎపిక్ మూమెంట్.